హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ఫ్రెండ్స్, ఒక తాజా అప్డేట్స్తో ఈరోజు మీ ముందుకు వచ్చాను. ఆ విశేషాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎంసెట్ సందడి రిపీట్. ఎంసెట్ సందడి షురూ అయింది. ఇక విద్యార్థులు బిజీ కానున్నారు. విద్యార్థులే కాదు, పేరెంట్స్ కూడా వారికంటే బిజీ కానున్నారు. ఇప్పటి వరకు కోచింగ్ సెంటర్స్ చుట్టూ తిరిగిన వారు ఆన్లైన్లో అప్లికేషన్ చేసేందుకు ఇంటర్నెట్ల చుట్టూ తిరగనున్నారు. తెలంగాణ ఎంసెట్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఈ నెల 19వ తేదీన ఎంసెట్ నోటిఫికేషన్ విడుదలవుతుందని తెలంగాణ విద్యాశాఖ ప్రకటించింది. ఫిబ్రవరి 21వ తేదీ నుంచి మార్చి 30 వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలని ప్రకటనలో తెలిపింది. మార్చి 31 నుంచి ఏప్రిల్ 6 వరకు 500 రూపాయల లేట్ ఫీజు, ఏప్రిల్ 6 నుంచి ఏప్రిల్ 13 వరకు 1000 రూపాయల లేట్ ఫీజుతో ఆన్లైన్ దరఖాస్తులను స్వీకరించనున్నట్లు తెలిపారు. అదేవిధంగా 5000 ఆలస్య రుసుముతో ఏప్రిల్ 20 వరకు, 10,000 రూపాయల ఆలస్య రుసుముతో ఏప్రిల్ 27వ తేదీ వరకు ఎంసెట్ ఆన్లైన్ దరఖాస్తులను స్వీకరించనున్నారు. ఇదిలా ఉంటే మార్చి 31 నుంచి ఏప్రిల్ 3వ తేదీ వరకు దరఖాస్తుల్లో సవరణలు చేసుకునేందుకు అవకాశం కల్పించనున్నట్టు విద్యాశాఖ అధికారులు తెలిపారు. ఏప్రిల్ 20 నుంచి మే 1వ తేదీ వరకు హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలని తెలిపారు. మే 4, 5, 7 తేదీల్లో ఎంసెట్ ఇంజనీరింగ్ పరీక్షలుంటాయన్న అధికారులు మే 9, 11 తేదీల్లో ఎంసెట్ అగ్రికల్చర్, మెడిసిన్ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఎంసెట్ పరీక్షకు అర్హులైన వారు ఈ దరఖాస్తులు చేసుకోవచ్చన్నారు. ఎంసెట్ విద్యార్థులకు ఆల్ ది బెస్ట్ చెప్తూ సైనింగ్ ఆఫ్ సునీల్, పబ్లిక్ టాక్ టీవీ. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మరిన్ని తాజా అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పబ్లిక్ టాక్ టీవీ. థ్యాంక్ యూ. హాయ్ అండి, నేను మీ జెమిని సురేష్. హలో, దిస్ ఇస్ అక్సహాన్. హలో, నేను మీ జబర్దస్త్ ముక్కా వినాష్. హాయ్, హలో, నేను కామెడియన్ కుమార్ స్వామిని. హాయ్, హలో, దిస్ ఇస్ ఫనీ కౌలూరి. హాయ్, దిస్ ఇస్ పండు. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ కామెంట్. ప్రతి ఒక్కరు మీరు చూడండి, 10 మంది చూపించండి, ఆ 10 మంది చూపిస్తారు. పబ్లిక్ టాక్.